ఈ అల్లు సినిమాస్ని కోకాపేటలో ప్లాన్ చేయడం జరిగింది. అల్లు అనే బ్రాండ్ మాత్రం చాలా హైలైట్ అయిపోతుంది. పాప్కార్న్ అయితే స్టార్టింగ్ అయితే 250 నుంచి ఉందన్నమాట. అండ్ సమోసా కూడా 110 రూపీస్ నుంచి అయితే ఉంది. సో డైరెక్టర్స్ అందరికి కూడా ఒక డెడికేటెడ్గా ఒక వాల్ అయితే ఇక్కడ పెట్టేశారని చెప్పుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ అంకేష్ శరత్. సో నేను ఇప్పుడు అల్లు సినిమాస్ దగ్గర ఉన్నాను. అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చాలా గ్రాండ్గా లాంచ్ అయిన ఈ అల్లు సినిమాస్ మనందరికీ తెలిసిన విషయం. అల్లు అర్జున్ గారు అండ్ అల్లు అరవింద్ గారు ఒక బిగ్గెస్ట్ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలి ఆడియన్స్కి అండ్ అంతేకాకుండా చాలామంది వ్యూవర్స్కి అని చెప్పని ఈ అల్లు సినిమాస్ని కోకాపేటలో ప్లాన్ చేయడం జరిగింది. అండ్ నేను మీకు ఇప్పుడు ఈ అల్లు సినిమాస్ టూర్ అయితే చేస్తున్నాను. అండ్ లోపల ఆల్మోస్ట్ 4 స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ 4 స్క్రీన్స్లో ఒక స్క్రీన్ మాత్రం ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ ఏషియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్, ఆల్మోస్ట్ 644 సీటింగ్ కెపాసిటీ తోటి. అండ్ అంతేకాకుండా డాల్బీ అట్మాస్, మీరు ఏ సీట్లో కూర్చొని చూస్తున్నా కూడా అసలు ఆల్మోస్ట్ సౌండింగ్ అయితే వచ్చేస్తుంది. ఏ సీట్లో కూర్చున్నా కూడా మీకు ఆ హోల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా దీంట్లో 3D ఎక్స్పీరియన్స్ అయితే అసలు టాప్ నాచ్ ఉంది. అండ్ డెఫినెట్లీ రానున్న సినిమాలన్నీ కూడా మనం ఈ సినిమాస్లో చూస్తే డెఫినెట్లీ ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఫ్యామిలీకైనా అండ్ మీ బర్త్డేస్కైనా మీ సెలబ్రేషన్ అయినా డెఫినెట్లీ మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సినిమా. ఇది ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఉంటుంది. అండ్ అల్లు సినిమాస్ డెఫినెట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఇదైతే నాకు తెలిసి ఇంకా రానున్న ప్రతి సినిమా అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి అల్లు సినిమాస్ అనేది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో అల్లు సినిమాస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ మీరు చూడొచ్చు స్టార్టింగ్ బయట మార్బుల్ దగ్గర నుంచి అసలు మొత్తం ఒక వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నానేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయితే చాలు ఇంకొక వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనమాట. ఎస్, సో ఐఎమ్ ఎట్ అల్లు సినిమాస్. సో ఒక మంచి వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ అల్లు సినిమాస్ అనేది ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కోకాపేటి సరౌండింగ్ ఏరియా వాళ్ళందరికీ కూడా బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మీరు చూసుకోవచ్చు అల్లు సినిమాస్ ఎక్కడ చూసినా కూడా అల్లు అనే బ్రాండ్ మాత్రం చాలా హైలైట్ అయిపోతుంది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ అయితే ఒక మంచి రెడ్ కలర్ లావిష్ కార్పెట్ తోటి అరేంజ్ చేయడం జరిగింది. సైడ్ అంతా మార్బుల్ టైలింగ్ అనమాట. మీకు ఆ సీలింగ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్ అంతా కూడా. సో హియర్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ. సో నార్మల్ థియేటర్కి వెళ్ళి చూడటం ఇదంతా ఒక మన రెగ్యులర్ రొటీన్ అనుకోవచ్చు. ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో టు అల్లు సినిమాస్ అని చెప్పుకోవచ్చు. సో లోపలికి ఎంటర్ అవ్వడంతోనే మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం అల్లు అరవింద్ గారి ఫాదర్, అలాగే అల్లు అర్జున్ గారికి తాతగారైనటువంటి ఆయన విగ్రహం కూడా ఇక్కడ పెట్టుకొని వాళ్ళు అంటే థియేటర్లోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన లెగసీ అనేది వీళ్ళు క్యారీ చేస్తూ ఆయనను ఒక ప్రతిసారి గుర్తించుకోవాలి, ఆయనకు ఒక రికగ్నేషన్ కావచ్చు. ఆయన ఎవ్రీథింగ్ అల్లు అనేది ఒక బ్రాండ్ ఎక్కడి నుంచి అయితే ఎస్టాబ్లిష్ అయిందో అది మనకి కనిపించేస్తుంది అనమాట. సో ఇనిషియల్గా ఆయన విగ్రహం పెట్టుకొని ఇక్కడ అండ్ థియేటర్లోకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక వరల్డ్ క్లాస్ ఒక మంచి టెక్నాలజీ తోటి డాల్బీ అట్మాస్ టెక్నాలజీ దిస్ ఈస్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే పూణేలో బెంగళూరులో ఇప్పటివరకు ఉందో అండ్ ఇప్పుడు ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ ఏషియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ కూడా మీకు చూపించేస్తాను. సో హియర్ కమ్ ద స్టార్ అనమాట. మనకి జనరల్లీ అల్లు అర్జున్ గారు అనగానే ఐకాన్ స్టార్. సో ఆ స్టార్ అయితే ఇక్కడ పెట్టేశారు. అండ్ మీకు ఒక గ్యాలరీ కూడా చూపించేస్తాను ఇప్పుడు. సో అల్లు అరవింద్ గారు అంటే వి నో ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ అన్నిటికీ కూడా ఒక గ్యాలరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1972 నుంచి ఈ అల్లు ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇండస్ట్రీలో వాళ్ళు తీసే సినిమాలు అవ్వచ్చు, గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నిటికీ కూడా ఇది ఒక రిప్రజెంటేషన్ అనుకోవచ్చు. చూడొచ్చు జానీ, పెళ్లి సందడి, అలవైకుంఠపురంలో ధృవ, ఇలా ఆల్మోస్ట్ అన్నిటికీ ఒక గ్యాలరీ అయితే ఇచ్చారనమాట. అంటే ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా దట్టు గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలన్నిటికీ ఒక రిప్రజెంటేషన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం స్టార్స్ నేమ్స్ అనమాట. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ప్రతి ఒక్కళ్ళ స్టార్స్ నేమ్స్కి ఒక గ్యాలరీ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ అంటే మనం ఎవరి ఫ్యాన్ అయినా కూడా
డెఫినెట్లీ సినిమా అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఎవరి ఫ్యాన్ అయినా కూడా ఒక మంచి సినిమా చూడాలని అనుకుంటాం కాబట్టి సో స్టార్స్ అందరికీ ఒక డెడికేటివ్గా ఇక్కడ ఒక వాల్ అయితే పెట్టడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ద 4 స్క్రీన్స్లో ఫస్ట్ స్క్రీన్ వచ్చేసరికి మనకి డాల్బీ అట్మాస్తో ఉన్న 75 ఫీట్తో ఉన్న స్క్రీన్ అనమాట. సో లార్జెస్ట్ స్క్రీన్ ఇన్ ఇండియా అండ్ అంతేకాకుండా ఏషియాస్ బిగ్గెస్ట్ అనమాట. అండ్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ అంతేకాకుండా దాంట్లో డాల్బీ సౌండింగ్ ఎలా ఉంది కూడా మీకు చూపించేస్తాను. సో స్క్రీన్ 1 అనేది మనకి పెద్ద స్క్రీన్ అనమాట. ఇక్కడ మిగతా 2, 3, 4 అనేవి నార్మల్ స్క్రీనింగే, దాంట్లో కూడా డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. సో టాప్ పైన కూర్చునే వాళ్ళకి ఇలా ఎస్కలేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పైన స్టార్స్. సో మీరు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అవుతారు. జస్ట్ టికెట్ తీసుకొని మనం లోపలికి వచ్చామంటే మన ఫ్యామిలీతోటి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు డెఫినెట్లీ దొరుకుతుంది ఇక్కడ. సో ఇది మనకి స్క్రీన్ అనమాట. సో 75 ఫీట్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ మీ సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక 644 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ సెంటర్లో మనకి ఇక్కడ ఒక స్పేస్ కూడా ఇచ్చారనమాట. సో ఇది కొంచెం స్లైడింగ్ సీట్స్ అని చెప్పుకోవచ్చు. సో నార్మల్గా స్పేస్ కూడా ఉంది, లైక్ స్పేస్. అండ్ త్రూఅవుట్ ఇది ఇక్కడ నుంచి కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ పైన కూడా మీకు ఎలా ఉంది సీటింగ్ అనేది కూడా నేను చూపించేస్తాను. సో ఎవ్రీథింగ్ కూడా ఒక మంచి బ్లూ కలర్ లైట్ థీమింగ్ తోటి అయితే ఉంది. అండ్ సో ఆల్మోస్ట్ 644 సీటింగ్ కెపాసిటీ. సో మనం అంటే ఒక మంత్ మొత్తం కష్టపడి ఇలాంటి ఒక మంచి థియేటర్కి వచ్చి ఒక మంచి సినిమా చూస్తే 1 మంత్ పడిన కష్టం కూడా మర్చిపోతారు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు సీటింగ్. సో రిక్లైనింగ్ ఆప్షన్. సో ఇలా కంప్లీట్ రిక్లైనింగ్ అనమాట. సో మనకి కన్వీనియంట్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అంటే రిక్లైనింగ్ సీట్ అయినా అవ్వచ్చు, స్లైడింగ్ సీట్ కాకుండా నార్మల్ సీటింగ్ కూడా కన్వీనియన్స్ చూడండి ఒకసారి. అంటే ఇలా ఒక రిలాక్స్డ్ పొజిషన్లో సినిమా చూడడానికి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ సీటింగ్ కూడా ఫినిషింగ్ బాగుంది. అండ్ అంతేకాకుండా ప్రతి సీట్కి కూడా ఏ ఉంటుంది. ఏ చూడండి. సో అల్లు అర్జున్ స్టార్ అల్లు సినిమాస్. సో ఇంకా దీన్ని ఏదైనా అనుకోవచ్చు, అల్లు అయాన్ కూడా అనుకోవచ్చు. అండ్ సో ఏ అనేది ఎవ్రీ సీట్కి ఉంటుంది అనమాట. థియేటర్ లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ చోట మనకి ఏ కనిపిస్తుంది. అండ్ ఇది లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక కంప్లీట్ బ్లాక్ అనమాట. అసలు ఇంకా మనకి ఏం కనపడదు, ఓన్లీ స్క్రీన్ మీద ఏదైతే ఆబ్జెక్ట్ కనిపిస్తుందో అదే. అండ్ ఆబ్జెక్ట్ కూడా ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ సౌండ్ వస్తున్నట్టు ఉంటుంది. అండ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అల్లు సినిమాస్ డెఫినెట్లీ మీరు రావాలి. నాకు తెలిసి దురంధర్ అండ్ తొందరలోనే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తొందరలోనే ఇక్కడే స్క్రీనింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ మీకు దురంధర్ అనేది అండ్ అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే డెఫినెట్లీ మీరు అల్లు సినిమాస్కి వచ్చేయాల్సిందే కోకాపేటలో. అండ్ ఈ ఏరియా సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి, కోకాపేటలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఇంకా అంతే, ఇంకా ఎక్కడున్నారంటే ఇంకా అల్లు సినిమాస్లో ఉన్నాం అని చెప్పుకుంటారు ఫర్దర్గా. సో ఒక మంచి సినిమా, ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా చూసి బయటకు వస్తే మనం పెట్టిన అమౌంట్ కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే డెఫినెట్లీ అల్లు సినిమాస్కి రావాల్సిందే. సో స్క్రీన్ 1లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మనకైతే 2 and 3 and 4 ఉంటాయన్నమాట రెస్పెక్టివ్లీ. సో ఒక లార్జ్ వైడ్ ఏరియా ఆఫ్ క్యాంటీన్ అయితే ఇక్కడ మీకు కనిపించేస్తుంది. సో స్క్రీన్ 1 అయిపోయింది. అండ్ ఇప్పుడు స్క్రీన్ 2లోకి వెళ్దాం. సో 1 and 2 చూస్తారు కదా. అండ్ ఒకసారి పైన గ్యాలరీకి కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ అయితే కంప్లీట్ బయట నుంచి లోపల ఇంటీరియర్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఆ బ్లాక్ కలర్ మార్బుల్ తోటి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వాల్ ఇదంతా కూడా నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ ఏమన్నా పెడతారేమో అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారికి సంబంధించిన పిక్చర్స్ ఆర్ ఎల్స్ ఫోటోగ్రాఫ్స్. సో అల్లు లాంజ్ ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. యా, కమ్ విత్ మీ. సో హియర్ ఐఎమ్ ఎట్ అల్లు లాంజ్ అనమాట. అండ్ డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు. సో ఇది ఇక్కడ చూడొచ్చు ఈ వాల్ రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు అండ్ కె విశ్వనాథ్ గారు. సో వాళ్ళకి ఒక ఐకానిక్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇంకా అదొక రికగ్నైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే వాళ్ళకి ఇంత ఒక మంచి గుర్తింపు. అండ్ వాళ్ళని గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ గారు ఈ వాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక లాంజ్ ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ అంతా చూసుకోవచ్చు అనమాట. చాలా అంటే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా మీ ఫ్యామిలీతో మీరు వచ్చినప్పుడు డెఫినెట్లీ మీకు ఒక సీటింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా ఉంటుంది. సో హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా అండ్ అంతేకాకుండా టాలీవుడ్లో అండ్ కోలీవుడ్లో కూడా ప్రామినెంట్ ఫిల్మ్ మేకర్స్ ఫొటోస్ అయితే ఇక్కడ వాల్ ఆఫ్ ఫ్రేమ్లో అయితే కనిపిస్తేస్తున్నాయి. మనకి ప్రశాంత్ నీల్ గారు అండ్ రిషబ్ శెట్టి గారు అండ్ అట్లీ గారు. సో ఇలా వాళ్ళు ఒక్కసారి ఆ విజువల్ చూస్తే అర్థమైపోతుంది అల్లు అర్జున్ గారికి సినిమాస్ అంటే ఎంత ప్యాషనో మీ అందరికీ తెలిసిన విషయమే. సో డైరెక్టర్స్ అందరికి కూడా ఒక వాల్, ఒక డెడికేటెడ్గా ఒక వాల్ అయితే ఇక్కడ పెట్టేశారని చెప్పుకోవచ్చు.
అండ్ డెఫినెట్లీ చాలామందికి ఉండేది ఏంటంటే ప్రైజింగ్ ఎలా ఉంది, టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ అంతేకాకుండా క్యాంటీన్లో జనరల్ ఇప్పుడు ఏంటంటే సమోసా పాప్కార్న్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంది కాబట్టి అవి కూడా ఎలా ఉన్నాయి అనేది నేను డెఫినెట్లీ ఈ వీడియో మెన్షన్ చేయాలి. ఎందుకంటే సినిమాస్కి వస్తున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ దాని గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రైజింగ్ ఎలా ఉంది అండ్ అంతేకాకుండా స్నాక్స్ గురించి అంటే పాప్కార్న్ సమోసా గురించి కూడా రేట్స్ ఎలా ఉన్నాయని డెఫినెట్లీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో పాప్కార్న్ అయితే స్టార్టింగ్ అయితే 250 నుంచి ఉందన్నమాట, అండ్ సమోసా కూడా 110 రూపీస్ నుంచి అయితే ఉంది. సో 250 నుంచి మీరు కేటగిరీస్ చూసుకోవచ్చు. సో 150 రూపీస్కి అవైలబిలిటీ ఉన్నాయి, చాక్లెట్స్ అయినా, వాల్నట్ కేక్స్ అయినా, అండ్ సమోసా అయినా, పాప్కార్న్ అయినా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అండ్ పాప్కార్న్ మీరు చూడొచ్చు 250, 450, 280, 480 అండ్ 300 అనమాట. సో ఒక క్లాసిక్ మిక్స్డ్ టబ్ అనేది 310 రూపీస్కే ఇస్తున్నారు. సో స్క్రీన్ 4లోకి వెళ్దాం. సో టికెట్ ప్రైసింగ్ అయితే ఇప్పటివరకు అయితే ఏమి మనకి రివీల్ చేయలేదు. అండ్ బుక్ మై షోలో ఇంకొక ఫ్యూ డేస్లో దురంధర్ అవ్వచ్చు, అండ్ అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్తో ఓపెన్ అయిపోతుంది కాబట్టి టికెట్ ప్రైజెస్ అయితే అవైలబిలిటీకి అయితే వచ్చేస్తాయి. అండ్ అంతేకాకుండా నాకు తెలిసినంతవరకు అయితే బయట డాల్బీ అట్మాస్ స్క్రీనింగ్ అయితే ఒక 700 to 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో నాకు తెలిసి స్క్రీన్ 1లో మేబీ 700 to 1000 వరకు అయితే ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ నార్మల్ టికెట్ ప్రైసింగ్ వచ్చేసరికి 250 నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అయితే అందరూ చెప్తున్నారు. వైడ్ పార్కింగ్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అంటే జనరల్ ఇప్పుడు కొన్ని సినిమాస్ దగ్గర, కొన్ని స్క్రీన్స్ దగ్గర చూస్తుంటే పార్కింగ్ దగ్గరే మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనమాట కొన్ని మల్టీప్లెక్సెస్ దగ్గర. బట్ ఇక్కడైతే అలాంటి సమస్య ఎలా ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ పార్కింగ్ ఉండడం వల్ల హ్యాపీగా మీ కార్ పార్క్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా సినిమా అయిపోగానే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఓవరాల్గా ఒక 1200 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 4 స్క్రీన్స్, స్క్రీన్ 1, 2, 3, 4 మీరు చూసారు కదా. అండ్ డెఫినెట్లీ అల్లు సినిమాస్ అనేది ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో ఇది కూడా ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు.